హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను వేడివేడి అన్నంలోకి తినటానికి కమ్మగా ఉండేలాగా ఒక మంచి రోటి పచ్చడి చూపించబోతున్నానండి. అదే పాలకూర టమాటా, ఈ రెండింటి కాంబినేషన్లో రోటి పచ్చడి చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. పాలకూర టమాటా ఈ రెండింటి కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ఇలా రోటి పచ్చడి తయారు చేశారా లేదా కామెంట్ చేసి చెప్పండి. ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. అలాగే పచ్చడిలోకి కారానికి తగినట్టుగా ఇక్కడ నేను పచ్చిమిర్చితో చేసుకుంటున్నానండి. ఈ పచ్చడి ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చిని తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలి. ఈ పచ్చడిలోకి ఇంకా మీరు కావాలంటే ధనియాలు, నువ్వులు ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలోకి ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న టమాటాలు తీసుకున్నాను. నేను ఈ పచ్చడిలోకి 3 మీడియం సైజులో ఉన్న టమాటాలు అలాగే 2 కట్టల దాకా పాలకూరని తీసుకున్నానండి. పాలకూరని శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసుకోండి. బాగా సన్నగా అవసరం లేదండి, ఎందుకంటే పచ్చడి చేసుకునేదే కాబట్టి. తర్వాత ఇందులోనే పులుపుకి తగినట్టుగా కొద్దిగా చింతపండుని తీసుకున్నాను. ఈ చింతపండును కూడా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా తుంపుకుని వేసుకుంటే మనకి తొందరగా నలుగుతుంది. తర్వాత ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీకు ఆయిల్ సరిపోనట్లయితే ఇంకొద్దిగా 1 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి ఈ రెండింటిని కొద్దిసేపు మగ్గించుకోవాలండి. ఆకుకూరే కాబట్టి మనకి చాలా తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇక్కడ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించేస్తే చాలు. ఒక్కసారి గరిటెతో మెత్తగా ఇలా చినుపుకుంటే చూసారు కదా, టమాటాలు కూడా ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారి పెట్టుకోవాలి. నేనైతే ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటున్నానండి. రోట్లో పచ్చడి చేసే ప్రతిసారి ఒక్కసారి రోల్ని శుభ్రంగా నీళ్ళతో కడిగేసి చేసుకోండి, ఏదైనా దుమ్ము కానీ అలాంటిది లేకుండా ఉంటుంది. ఇప్పుడు కడుక్కున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర రోట్లోకి తీసేసుకుని అందులోనే రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. రోట్లో చేసే పచ్చళ్ళు ఎప్పుడైనా మరీ బాగా మెత్తగా పేస్ట్ లాగా ఉండాల్సిన అవసరం లేదండి. కొద్దిగా కచ్చా పచ్చగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ పచ్చడిని మీరు కావాలంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చిని మొత్తం ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పాలకూర, టమాటా, ఈ రెండింటిని కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చడి ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళకి చేసి పెట్టండి ఒకసారి. అసలు ఆకుకూర వేశారనే కూడా తెలీదు, అంత బాగుంటుందండి టేస్ట్ అయితే కనుక. ఇప్పుడు పాలకూర, టమాటా ఈ 2 కూడా వేసిన తర్వాత పచ్చడిని ఒకసారి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మీరు ఇదే పచ్చడిని మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే బాగా మెత్తగా గ్రైండ్ చేయక్కర్లేదు, పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేస్తే చాలు. తర్వాత ఇలా కొద్దిగా నూరుకున్న తర్వాత ఇందులోకి 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను. మీరు ఇందులో కావాలంటే చివరిలో ఉల్లిపాయను కూడా వేసుకోవచ్చండి, కాకపోతే వెల్లుల్లి వేస్తే సరిపోతుంది, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మనం ముందుగా పచ్చిమిర్చిని కూడా దంచుకున్నాం కదా, అది మొత్తం కలిసేలాగా ఒక్కసారి గరిటెతో అడుగు నుంచి బాగా కలుపుకోండి. అప్పుడు మనం వేసుకున్న చింతపండు కానీ వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా నలుగుతాయి. మధ్య మధ్యలో ఇలా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుంటూ దంచుకుంటే చాలండి. చిన్న రోల్ ఇలా తీసుకున్నామంటే చాలు, 3-4 మనుషులకి ఈజీగా సరిపోతుంది పచ్చడి అయితే. చూసారు కదా, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. రోల్ కింద ఇలా ఏదైనా క్లాత్ని వేసుకుంటే మనకి రోల్ అనేది జరగకుండా ఉంటుంది, అలాగే మనం దంచుకున్నప్పుడు సౌండ్ కూడా రాకుండా ఉంటుందండి. ఇక్కడ పచ్చడి అయితే మొత్తం నూరేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం అంతా తీసేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, మనకి పాలకూర టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇందులోకి పోపు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా పచ్చడి ఎంత బాగుందో. ఇది చూడడానికి పాలకూరతో చేశారంటే కూడా ఎవరు నమ్మరండి, ఏ కొత్తిమీర పచ్చడో పుదీనానో అనుకుంటారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును వేసుకోవాలండి. పోపు కోసం ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే పోపు గింజలు అన్ని 1/2 చెంచా చొప్పున వేసుకోండి, ఎక్కువగా అవసరం లేదండి. బాగా కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 2 నుంచి 3 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకుని వేసుకోవాలి. తర్వాత ఈ పచ్చడిలోకి ఇంగు కూడా వేసుకున్నానండి, మీకు నచ్చపోతే స్కిప్ చేయొచ్చు. పచ్చడిలోకి ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఇప్పుడు పోపు అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి చివరిలో కరివేపాకును కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న పచ్చడిలోకి కలుపుకుంటే మనకి పాలకూర టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి, చాలా బాగుంటుంది. చక్కగా ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే కూరలు కూడా అవసరం లేదండి, పచ్చడి అంత బాగుంటుంది. కారం కానీ మనకు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి, అలాగే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే పాలకూరతో ఇలా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.
నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.